పప్పుచారు చేస్తున్నానండి. నూనె పోసుకొని కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మంచిగా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు బ్రౌన్గా మంచిగా కావాలి. బ్రౌన్గా అయిన తర్వాత తోటకూర చుక్కకూర వేస్తున్నానండి. తోటకూర చుక్కకూర తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. కొంచెం టమాటాలు, చింతపండు కూడా వేసుకోవాలండి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు విజిల్ అంతా అయిపోయిన తర్వాత మూత తీసుకొని చూడాలి. ఉడికినట్టుగా బాగుంటుందండి. పప్పు టేస్ట్ బాగుంటుంది. పెసరపప్పు, తోటకూర, చుక్కకూర, మెంతికూర ఏదైనా వేసుకోవచ్చండి. ఇందులో వట్టి కారం ఏమి వేయద్దు. పచ్చిమిర్చి వేసిన తర్వాత పోపు పెట్టుకోవాలి. మళ్ళీ పోపు పెట్టుకోవాలి. కొంచెం నూనె పోసి జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎల్లిపాయలు దంచేసుకోవాలి. ఒట్టిమిరపకాయలు ఉంటే వేసుకోండి. నా దగ్గర లేవు. ఒట్టిమిరపకాయలు కూడా బాగుంటుంది టేస్ట్. ఒక 2-3 వెల్లుల్లి మంచిగా క్రష్గా దంచేయండి పోపులో. కొంచెం బ్రౌన్ కావాలి. పోపు అంతా బాగుంటుంది. కొంచెం మంచిగా ఎల్లిపాయలు కొంచెం బ్రౌన్ వచ్చినాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకోవాలి కొంచెం పోపులో. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి పెసరపప్పు, తోటకూర. అందులో రెడ్ చిల్లీ పౌడర్ వేయద్దండి. గ్రీన్ చిల్లీ మంచిగా తుంపేసుకోండి. బాగుంటుంది పప్పు టేస్ట్. కొంచెం ఏ ఆకుకూరలు ఉంటే ఆ ఆకుకూరలు వేసుకోండి. పెసరపప్పుతోటి బాగుంటుందండి. పప్పు మంచిగా ఉడికిందిగా. ఈ పోపు తీసుకెళ్ళి అందులో వేసినండి. అది కనిపించలేదు మీకు. ఇందాక ఉడకబెట్టుకున్న పప్పులో పోపు పోసి ఇంతకుముందు తాలింపు పెట్టుకుంది. ఫైనల్లీ పప్పు రెడీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా చేసుకోండి. పెసరపప్పు, తోటకూర, చుక్కకూర, టమాటా, కొంచెం చింతపండు. పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటారండి. బాగుంటుంది కలర్ కూడా చూడడానికి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.